మధుర మీనాక్షి అమ్మవారి సంకల్పం అక్కడ ఉన్నది. దుర్గమ్మ మధుర మీనాక్షి రూపంలో అక్కడ పూజ జరుగుతుంది. పొద్దున సాయంత్రం వరకు అదే రూపంలో పూజలు అవుతున్నది. అది ఈ రోజులు కొందరు తెలియక చేసిన మిస్టేక్ తప్ప వేరేం లేదు. అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో వావర్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. చాలా మంది అక్కడ వెళ్ళి నల్ల మిరియాలు ఇచ్చి పూజలు చేస్తుంటారని చెప్తూ ఉంటారు కదా స్వామి, ఏంటి ఆ వావర్ టెంపుల్ విశిష్టత? వావర్ టెంపుల్ ఈ మధ్యలో కొంచెం చెప్తున్నారు ఎక్కడ, కానీ ముందు ఇచ్చారు ఒక సిస్టమ్. వావర్ దగ్గర పోవడం అంటే పురాణం నుంచి అయ్యప్ప స్వామికి వావర్ పోవడం కనెక్షన్ అందరూ చెప్తున్నారు. అంటే దీని పురాణంలో అప్పుడు ఉందా లేదా అది మనకు యుగంలో ఎప్పుడు జరిగేది తెలియదు. కానీ మనకు ఒక ఏజ్ వచ్చి శాస్త్రం వచ్చేటప్పుడు ఇది అక్కడ అంటే అక్కడ వావర్ స్వామి పూజలేమి ఉండవు. అందుకంటే ఇలా ఉంటది అక్కడ, అంటే అలా ఉంట పూజలు ఎక్కడ ఉండవు. దానికోసం మిరియాలు అది అన్ని అక్కడ సమర్పిస్తుంటారు. అది చూసుకొని పూజ చేసి ఇస్తుంటారు. అదే అక్కడ జరిగేది. సో అంటే ఈ భక్తులందరూ కూడా ఖచ్చితంగా అక్కడ దర్శనం చేసుకుంటారు. చాలా మట్టుకు వెళ్తుంటారు. అంటే ఈ మధ్యలో కొందరు అటు ఇటు వెళ్తున్నా, కానీ చాలా మట్టుకు ముందు ఇచ్చేది ఒక సిస్టమ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వావర్ స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేస్తుంటారు మామూలుగా అందరూ. తప్ప అది అట్లనే ఉంటది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అలాగే ఈ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సోమాజిగూడ దేవాలయము. ఈ దేవాలయంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు స్వామి? నేను గత 31 సంవత్సరం క్రితం 31 సంవత్సరాలుగా ఈ దేవాలయం ప్రతిష్ట అయింది. ఆ ప్రతిష్ట టైంలో మెయిన్ తండ్రి గారితో నేను ఈ గుడికి రావడం జరిగింది. అక్కడ నుంచి నేను ఆ తండ్రి వారి ప్రతిష్ట అయినాక మాకు మంత్రోపదేశం చేసి మాకు దీక్ష అనేది మేల్శాంతి గారు ఇక్కడ చేశారు. అప్పుడు నుంచి ఈ టెంపుల్ నేను మేల్శాంతిగా ఉంటే మాకు శబరిలో పూజ చేసి అదృష్టం ఇచ్చారు. అలాగే ఈ దేవాలయం కూడా చాలా మహిమాన్వితమైందని చెప్తుంటారు. స్వామిని చూసాము, స్వామిని దర్శనం చేసుకుంటే శబరిమలలో దర్శనం చేసుకున్నట్టుగానే ఉంది. ఏంటి స్వామి ఈ దేవాలయ మహత్యం ఏంటి? ఇక్కడ మహిమలు ఎట్లా ఉంటాయి? భక్తులు ఎట్లా భావిస్తుంటారు? ఈ దేవాలయం కరెక్ట్ గా చెప్తే చాలా పవిత్ర పవర్ఫుల్ దేవాలయం. ఎందుకంటే చాలా పూజలు రోజు అవుతుంది. సీజన్ లేదు, అన్సీజన్ లేదు, ఎప్పుడు పూజ అయితే పవర్ చాలా ఎక్కువ ఉంటుంది దేవాలయం. టిపికల్ కేరళ శాస్త్రం, వేరే ఏం లేదు ఇక్కడ. కేరళ సంప్రదాయంలో జరుగుతాయి పూజలు. కేరళ సంప్రదాయం, కేరళ శాస్త్రం కానీ ఇక్కడ పూజ అవుతున్నది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శబరిలో వల్ల ఏ రకంగా పూజ అవుతుందో అదే విధానం, అదే పూజలు ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులకు ఎలా కావాలి, ఏ రకం కావాలి, స్వామి దర్శనానికి, స్వామి పూజలకు ఎలా చేయాలంటే తప్పకుండా ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకొని వారి కోరికలు తెచ్చుకొని వచ్చి సో ఇక్కడ భక్తులు అంటే ఈ దర్శనం చేసుకున్న భక్తులు అంటే వారి జీవితంలో ఏదైనా మార్పు జరిగిందని చెప్తుంటారా స్వామి? చాలా మంది, అది ఎంతో మంది ఇక్కడ వచ్చి 90% 90% భక్తులు నాకు పర్సనల్ వారి జీవితం లైఫ్ ఎలా మారిపోయిందని చెప్పలేము. అంత మాత్రం చాలా చాలా మార్పు వచ్చేసింది. అరే మళ్ళీ ఎక్కువ ఈ గుడికి వస్తున్నాము, దర్శనం చేస్తున్నాము, అందరూ ఏం జరగాలి నా కోరుకు స్వామి చేపిస్తున్నాను అన్నమాట ఇక్కడ. అలాగే శబరిమలకి వెళ్ళేవారు, మాలధారణ చేసేవారు, ఇరుముడి కట్టుకునేవారు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. చాలా మంది కనిపిస్తారు. ఎందుకంటే ఇది శాస్త్రోక్తంగా అంటే సంప్రదాయంగా జరిగే ఒక గుడి. ఎప్పటికీ ఇది ఇక్కడ ఇట్లే ఉంది. ఇక్కడ విధానాలు, పూజలు, ద్రవ్యాలు ఇవన్నీ శబరి నుంచి వస్తుంది, కేరళ నుంచి వస్తుంది. ఇక్కడ పర్చేస్ చేసి అక్కడ నుంచి వచ్చి అదే విధానంగా ఇక్కడ అదే అయ్యగారు అదే పూజారి ఇక్కడ పూజ చేస్తున్నారు. దానికి ఈ రకంగా ఈరోజు గుడిలో ఉంటుంది. మీరు చూసినట్టు ఇక్కడ దీపాలు, అలా విధానాలు, ఇదన్నీ కేరళ నుంచి వచ్చి ఆ పద్ధతిగా అదే విధానంగా చేసే ఒక తమ్ముడు. అంటే చాలా మంది భక్తులు ఇక్కడ తరలి వస్తున్నాము, వారి పూజలు చేస్తున్నారు. వారి సంతోషంగా పూజ అయిపోయి వారి కోరికలు తీర్చుకుని వెళ్తున్నాము. అదొక చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు మాలధారణ చేసినప్పుడు మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఇంట్లో ఏదైనా ఎవరైనా చనిపోవడం కావచ్చు, ఏదైనా అంటు కావచ్చు, అలాంటప్పుడు మరి ఎట్లా స్వామి, ఎట్లా ఆ దీక్ష విరమించుకోవడమేనా? ఇంకా తప్పకుండా మాల తీయాల్సిందే. ఒక అంటు ఉన్నప్పుడు మాల వేసుకోకూడదు శాస్త్రం. అంటే ఆయన ఒక బ్రహ్మచారి కానీ ఉండొచ్చు, కానీ ఆ టైంలో ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ ఎట్లా ఉంటుంది కదా, మన అండు గుడ్డు ఉన్నప్పుడు
ఏ గుడికి వెళ్ళకూడదు, స్వామి దర్శనం చేయకూడదు అంటారు కదా. ఆ టైంలో మనం మాల తీసుకొని తర్వాత అయినాక అంటే మనకు టైం ఉంటే తప్పకుండా మళ్ళీ మాల వేసుకొని, మనం దూరం అంటే మనం మళ్ళీ మాల వేసుకొని పోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఈ ఇంతటి కఠిన నియమాలు పాటించేటప్పుడు తెలుసో తెలియకుండా ఏదో ఒక తప్పు జరిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఎట్లా స్వామి? ఏం పర్వాలేదు, తెలియక ఏం తప్పు చేసినా ఏం కాదు, తెలిసి చేయకూడదు అంతే. తెలియక ఎన్నో తప్పులు, మనిషే కదా, తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ అదన్నీ క్షమించి స్వామి వారు క్షమిస్తారు, పెద్ద సమస్య ఏం కాదు. అది తెలిసి మనం ఏ మాత్రం తప్పు చేయకుండా నిష్కలంగా స్వామి మనసులో పెట్టుకొని మీరు పూజ చేయండి. మీరు ఏమనుకుంటే అది అయిపోతుంది, తప్పు కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను, ఎందుకంటే గత సంవత్సరాలన్నీ ఏం పట్టించుకోకుండా ఒక స్వామి వారిని కలుసుకొని నేను ఈరోజు ఇక్కడే పూజ చేసిన, దానికి వచ్చిన ఒక పెద్ద గిఫ్ట్, పెద్దదే నాకు అక్కడ షర్రీలో పూజ చేయడం. ఇలా అందరికీ నేను ఒకటే చెప్తాను, సంతోషంగా మంచిగా 41 దినం దీక్ష చేసుకోవాలి, పవిత్రంగా పూజ చేసి మంచిగా ఇరుముడి కట్టి చదువు దర్శనం చేయాలి. ఇంకన్నీ మీరేమనుకుంటున్నారు అయిపోతుంది, సాధించవచ్చు తప్పకుండా. ఏలాగా మనకంటే స్వామివారి ఇచ్చే ఒక మెసేజ్ ఇది, ప్రపంచంలో మనం ఇట్లా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ప్రకృతికి అంకితమై ఉండాలి, ఏ వస్తువుని హింసించకూడదు, చాలా పవిత్రమై మనం మనసు పవిత్రంగా పెడితే మనం ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. మనం ఏమనుకుంటే తప్పకుండా ఈ రోజు కాకుండా రేపు అయిపోతుంది. ఒక మెసేజ్ మన ఈ దీక్షను, ఈ స్వామి ఈ హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఈ దీక్ష, ఈ నియమాలు ఒక ఎత్తు అయితే, స్వామివారి ప్రయాణం అనేది ఇంకొక ఎత్తు. ఆ ప్రయాణంలో చాలా ప్రయాసం ఉంటుంది. ప్రయాణంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చెప్పండి స్వామి. ప్రయాణంలో ఒక్కొక్కసారి ట్రైన్ లో వెళ్తాం, మనం దూరం కాదా, ఫ్లైట్ లో వెళ్తాం, బస్సులో వెళ్తాం, మళ్ళీ కారులో మనం వెళ్తాం. కానీ కొన్ని ఉంటది, ఇరుముడి కట్టినాక దీక్ష కొంచెం పాటించకపోయినా పర్వాలేదు, ఇరుముడి అయ్యే వరకు మనం ఇరుముడి అయినాక స్వామి అంటే మనం ఒకసారి స్నానం చేయడానికి వసతి ఉంటారు, లేట్ గా స్నానం చేసిన తప్పు లేదు. సాయంకాలం కాకుండా ఒకసారి మధ్యాహ్నం చేయాల్సి వస్తుంది. అప్పుడు అంటే ఇరుముడి కట్టే వరకే మన బాధ్యత, ఇరుముడి అయినాక స్వామి అంత స్వామి చూసుకుంటారు. ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు అన్ని కుదరదు, కానీ అదేం తప్పు లేదు. అక్కడ స్వామి ఇరుముడి చూపించే వరకు మనకు ఎట్లా చెల్లినా పర్వాలేదు. ఇరుముడి అయ్యే వరకు మనం తప్పకుండా ఈ నిష్ఠా నియమాలు తప్పకుండా సమయం పాటిస్తూ ఉండాలి. సో కొద్దిగా నియమాలు అటు ఇటు ఉన్నా కూడా మనశుద్ధి అనేది చాలా ముఖ్యం అంట. చాలా ముఖ్యం. అది ఎప్పటికైనా కానీ మనస్తత్వం అది చాలా, అది ఏ రకంగా ఎంత మంచిగా ఉండో అంత పవిత్రం ఈ దీక్ష. శబరిమలలో మేల్శాంతిగా పనిచేసిన ప్రధాన అర్చకులుగా మీరు అయ్యప్ప భక్తులకి ఏం చెప్తారు? తప్పకుండా నియమ నిష్ఠతోటి 41 దినం దీక్ష చేసుకొని అందరూ శబరికి వెళ్ళండి. అక్కడ తత్వసి మనమే అయ్యప్ప స్వామి మనలో ఉన్నాము. ఈ యొక్క సందేశం అందరూ మంచిగా సంతోషంగా పూజ చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, భేద భావం లేకుండా చేయండి. మంచిగా మీకన్నీ మీ కోరికలన్నీ స్వామి చూసుకుంటారు, స్వామి చేసి పెడతారు. అందుకే తప్పకుండా మీరందరూ సంతోషంగా మంచిగా పూజ చేయండి, 41 దినం దీక్ష పాటించండి. అది మీకు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. స్వామి చాలా విషయాలు చెప్పారు, మీరు చాలా స్వామివారి మహిమలు చెప్పారు, మీ అనుభవాలు చెప్పారు. నిజంగా అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేసే అవకాశం మీకు రావడం నిజంగా మేమంతా చేసుకున్న అదృష్టం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలుగా మేము చేసుకున్న అదృష్టం. చాలా ధన్యవాదాలు స్వామి, మీరు సవివరంగా అన్ని వివరాలు తెలియజేసినందుకు. నమస్కారం. మరి ఒకసారి ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. ఇలా ఉంటాయి ఈ విధానంగా ఉంటాయి ఈ పూజలు విధానాలు అందరూ చేయండి, అందరికీ మంచిగా అయిపోతుంది. అందరికీ ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం.